వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనం నారాయణపేట డిస్టిక్ మక్తల్ మండల్ పసుపుల గ్రామంలో మనం ఉన్నాం. ఏదైతే సర్వే నెంబర్ 77కి సంబంధించిన ల్యాండ్ ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి ఎవరైతే నరసింహులు గారు మనతో పాటు ఉన్నారు, ఆయన మనకి ఫోన్ చేసి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇదే ఇష్యూ గురించి మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నరసింహులు గారు, అసలు ఏంటి ఈ ఏదైతే సర్వే నెంబర్ 77 మీదే కదా, మరి ఎందుకు మీకు ఏంటి ప్రాబ్లం? అసలు ల్యాండ్కు సంబంధించి ఇష్యూ ఏంటి అసలు? సార్, ఇక్కడ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ అనేది ఏమి సార్ అంటే, మాది తాతల నుంచి ముత్తాతల వారసత్వంగా వచ్చిన భూమి సార్ మాది. మా పొలం మేము చేసుకుంటుంటే కొంతమంది మేము దళితులం అని చెప్పి మా భూమి లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు సార్. మాకు అన్యాయం జరుగుతుందని మా మీద దౌర్జన్యంగా మా పైన పోయి కొడుతున్నారు సార్. చాలా సార్లు గొడవలు అయినాయి సార్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇస్తే ఎస్ఐ గారు ఉండి, నువ్వు నీ మీద రిమాండ్ చేసి జైలుకి పంపిస్తావు బాబు, చేను వదిలేసి నువ్వు గమ్ముగుండు, బతుకుంటే ఎక్కడైనా బతుకోవచ్చు అని ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి మక్తల్ పిఎస్ ఎస్ఐ మమ్మల్ని చాలా సార్లు భయపెట్టించి మా మీద కేసులు కట్టిండు సార్. 3-4 కేసులు కట్టిండు సార్, ఎఫ్ఐఆర్లు చేసిండు. కొంచెం ఆగండి, మీ మీద ఏదో ఒకటి రిపోర్టు మీరు సార్. ఈ రోజు వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేమే పొజిషన్లో ఉన్నాం, మేమే చేసుకుంటున్నాం తాతల చేను మేము సార్. మాకు దగ్గరలో ఇప్పుడు బ్యాంకు రుణం కూడా ఇచ్చింది సార్. మేము అప్పటి నుంచి తాతల నుంచి కూడా రుణం పొందుతూనే ఉన్నాం సార్. ఈ రోజు వరకు అన్ని మాకు సౌకర్యాలుగా అన్ని లీగల్ గానే ఉంది సార్ మా ప్రాపర్టీ. ఇప్పుడు ఏదైతే సర్వే నెంబర్ 77 ఉంది కదా, అది ఎన్ని ఎకరాలు అసలు? సార్ మాది 8 ఎకరాల 17 గుంటలు సార్. అయితే అక్కడ పక్కల వేరే సర్వే నెంబర్ అడ్డు పెట్టుకొని మా పొలంని మేము దళితులం అనే ఒక భావనతోనే మాది లాక్కొని పంపించాలని చూస్తున్నారు సార్. ఎందుకంటే మేము దాని మీదే బతుకుతున్నాం సార్ తాతల నుంచి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీరు ల్యాండ్ లాక్కోవాలనుకున్నారో, ఏదైతే కబ్జా చేశారో, ఎవరు వస్తుంది సార్? మా ఊరు పెద్ద మనిషి పేరు ఎంపీపీ దత్తప్ప అంటారు సార్. వాళ్ళ భూమి ఇది కాదని తెలుసుకోసి కూడా మా భూమి పైన వాళ్ళు నా పైన ఇది మాదే అని చెప్తున్నారు సార్. మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సర్వే చేపించి సర్వే రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది సార్. అన్ని క్లియర్ గా ఉన్నా కూడా కనీసం వాళ్ళది ఏ సర్వే కూడా చేయలేదు. వాళ్ళు మా దాంట్లోకి వస్తే మేము మీదైతే ఓకే అంగీకరిస్తామని చెప్పినా కూడా పోలీసు వాళ్ళని అదుపులో పెట్టుకొని ఎంఆర్ఓ, ఎస్ఐ, డిఎస్పి, సిఐ అందరు సార్ వాళ్ళని కొనుగోలు చేసిండ్రు సార్. మాకు తెలిసిన కాడికి వాళ్ళు కొంటేనే మాట్లాడతారని మా అభిప్రాయం సార్. నువ్వు చక్కగా స్టేషన్కి రా, మా స్టేషన్లో మేము పని చేసే సార్ స్టేషన్కి పిలిపిస్తారు సార్, మమ్మల్ని కేసు కట్టిస్తారు సార్. జాగ్రత్త ఉంటే ఉండు, లేదంటే జీవితాంతం మిమ్మల్ని రిమాండ్ లోనే ఉంచుతాను ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి బెదిరిస్తారు సార్. ఇప్పుడు ఎవరైతే ఎస్ఐ గారు మిమ్మల్ని బెదిరిస్తున్నారు, ఆల్రెడీ కోర్టు నుంచి మీకు పర్మిషన్ ఉంది, అవును సార్, ఈ భూమి మీరు సాగు చేసుకోవచ్చు అని పర్మిషన్ ఉందన్నారు. మరి ఉన్నాక మళ్ళీ వచ్చి మళ్ళీ సర్వే చేయాలంటే ఎలా చేస్తారు సార్? ఎస్ఐ ఏం చేస్తున్నానంటే కోర్టు కాగితం తీసుకెళ్లి, సార్ మాకు న్యాయం మీరు కూడా చేయండి సార్, న్యాయస్థానం మాకు న్యాయం చేసింది సార్ మాకు అని మేము కోర్టు కాగితం వెళ్ళి మా పాస్బుక్ వెళ్ళి ఎవిడెన్స్ అన్ని ఇచ్చినా కూడా దునిగా ఇస్తారా, మీరు కోర్టు న్యాయం వింటే చెప్పకూడదు, తింటారు జైలుకి వెళ్ళి, కోర్టు దునిగా చెప్తాది మీకు. మస్తు కోర్టు మాటలు ఇనుకుంటా పోతే మీరు ఇట్లనే అవుతారని ఎస్ఐ సార్ మమ్మల్ని ఘోరంగా బెదిరిస్తారు సార్. ఇప్పుడు ఏదైతే ఈ ల్యాండ్ కి సంబంధించిన పట్టా బుక్లు కానీ ఏమైనా పాస్ బుక్స్ కానీ, లేదంటే ఇప్పుడు బ్యాంక్ లోన్ ఇచ్చన్నారు కదా, బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే ఈ ల్యాండ్ పక్కన మీద అయితే మీకు బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి చెక్ చేసుకుని మొత్తం చూసుకుని ఫోటో తీసుకున్నాక బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఇవన్నీ మీ దగ్గర పేపర్స్ ఉన్నాయన్నా? ఉన్నాయి సార్. ఇస్తారు ఒకసారి మాకు? పేపర్లు ఉన్నాయి సార్, మేము చూపిస్తాం సార్, మా పిల్లల దగ్గర ఉన్నాయి సార్. మాకు బ్యాంకు వాళ్ళ దగ్గర మేము మా వర్క్ కోత కోయడానికి మిషన్ తీసుకున్నాను సార్. నేను ఇక్కడ వచ్చి మా పొలం దగ్గర చూసి మాది లీగల్ ఓపెనింగ్ వస్తేనే కదా సార్ అమౌంట్ ఇచ్చేది. అవన్నీ వచ్చిన తర్వాత నేను హార్వెస్టర్ తెచ్చుకున్నాను సార్. ఇక మావి ఇది ఇప్పుడు ఏదైతే ఇది ఉందో ఇది బ్యాంక్ వాళ్ళు చెక్ చేసింది. ఇది ఇగో క్లియర్ చూడండి. బ్యాంక్ వాళ్ళు ఎవరైతే బ్యాంక్ వాళ్ళు ఉంటారో, బ్యాంక్ వాళ్ళు ఉంటేనే ఎవరికి పడితే వాళ్ళకి లోన్స్ ఇవ్వరు. ల్యాండ్ పక్కా మనదని ప్రూఫ్ ఉంటేనే, పక్కా వాళ్ళ ఆధారాలు ఉంటేనే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. మరి ఇవన్నీ ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు కోర్టు నుంచి కూడా వీళ్ళకు పర్మిషన్ ఉంది, ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ మీరు సాగు చేసుకోవచ్చు మీదే అని చెప్పి. కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తున్నాగా మళ్ళీ ఎవరైతే ఇప్పుడు ఎంఆర్ఓ కానీ ఆర్ఐ కానీ ఎవరైనా సరే మళ్ళీ వచ్చి సర్వే చేయడం లాంటివి చేయకూడదు. పోలీసులు ఎవరైతే ఎవరు దత్తప్ప అనే అతని దగ్గర డబ్బులు తీసుకొని పోలీసు వాళ్ళే కానీ మొత్తం వన్ సైడ్ అయిపోయి దళితుడని మా మీద చిన్న చూపుతోని మా మీద దాడి చేస్తారని చెప్పి నరసింహులు గారు అయితే చెప్పడం జరుగుతుంది. సరే, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మళ్ళీ మనం క్లియర్గా ఇంకా దీనికి సంబంధించిన ఏదైతే పట్టాలు ఉన్నాయో ఇవన్నీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీకు ఇప్పుడు ఏదైతే పట్టా అన్నారు కదా, చూపించండి. అవి ఎన్ని ఎకరాలు అసలు? సార్ 8 ఎకరాల 17 గుంటలు సార్. ఇక్కడ ఒకసారి పాస్బుక్ చూపిస్తాను సార్. సార్ పాస్బుక్ మీ పేరు మీద ఉందా? అమ్మ పేరు మీద. ఓకే, మీ మమ్మీ పేరు మీద సార్? ఇగో నా పేరు మీద
ఇది ఇది అవ్వ నుంచి నాకు చేసుకున్నాను సార్. ఉమ్, ఇది 4 ఎకరాలు 7 గుంటలు ఉమ్, అమ్మది సార్. ఇది ఓకే. ఇది నాయన చనిపోతే అమ్మకి డెత్ 2 సర్టిఫికేట్, ఎకరాలు ఇది 2 ఎకరాలు 2 ఎకరాలు 5 గుంటలు డెత్ సర్టిఫికేట్ ఉంది, ప్రొసీడింగ్ కాపీ అన్నీ ఉన్నాయి సార్. ఓకే. ఇంకా నీది మా చిన్నది కూడా ఉంది సార్, పాస్బుక్ ఇక్కడే. ఇది మొత్తం ముగ్గురు ల్యాండ్ ముగ్గురి సార్. ఇగో మా చిన్నది కూడా ఉంది సార్, 2 ఎకరాలు 5 గుంటలు. నర్సప్ప. అవును సార్. ఓకే. సార్ పాతది ఓల్డ్ వార్ పని కానీ న్యూ వార్ పని కానీ దీని విషయంలో కొట్లాట జరిగి సార్ గతంలో గొడవలు అయితే ఎస్సీ ఎస్టీ కేసు మేము దళితులం అని చెప్పి మా పైన దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద కేసు చేసినాం. ఉమ్, ఎస్సీ ఎస్టీ కేసు అయిందని చెప్పి డిఎస్పీ ఎంక్వైరీకి వచ్చినాం సార్. ఉమ్, డిఎస్పీ ఎంక్వైరీకి వచ్చిన తర్వాత కూడా మేము మా చెప్పిన బాధలు మాకు పట్టించుకున్నారో లేదో తర్వాత విషయం సార్. ఉమ్, మాకేమైందంటే సార్ మాకు న్యాయం చేయండి సార్ వచ్చినారా అని అడిగితే ఉమ్, ఆయన ఒక్కటే చెప్పిను, మీరు ఎవరు చెప్తే మీ మాట విన్నాను, ఉమ్. నేను రికార్డు చూస్తాను, రికార్డు పరంగా ఎవరు ఉంటే వాళ్ళే అన్నారు. అన్ని రికార్డులు రికార్డ్ పరంగా ఎవరు ఉంటే అలాంటి రికార్డ్ పరంగా మీకే ఉంది కదా. అన్ని మాకే ఉన్నాయి సార్. ఆ. రికార్డ్ పరంగా మాకే ఉంది, మేమే పొజిషన్ లో ఉన్నాము, అన్ని మేమే ఉన్నాం సార్. ఎందుకంటే గుంజుకోవాలా మా దగ్గర, లాక్కోవాలా. అక్కడ రోడ్ ఇక్కడ రోడ్ ఉంది, మా పొలం రోడ్ బిట్ ఉంది అని చెప్పి మేము దళితులం అని చెప్పి మా దళితుల దగ్గర నుంచి ఇక్కడే మా దళితులను అందరు ఇదే చేస్తారు సార్. మా సైడ్ ఉమ్, అందరు అంటే అందరు కాకుండా ఉన్నోళ్ళు పలకబడి ఉన్నోళ్ళు చేస్తారు సార్. మమ్మల్ని చేస్తున్నారు కాబట్టి మా బాధ సార్. అందుకే మేము అందరిని మొరబెట్టుకుంటున్నాము, మా భూమి మాకు దక్కాలని కోరుకుంటున్నాము. అధికారుల దగ్గరికి వెళ్తే సార్ డైరెక్ట్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఏమంటున్నారు, ఎంఆర్ఓ ఇంతవరకు ఏం చెప్పాడంటే సార్ మాకు కోర్టు న్యాయస్థానం మాకు ఆర్డర్ ఇచ్చింది, ఆర్డర్ ఉన్నది మా పైన, మాకే ఫేవర్ గా మాకు ఆర్డర్ పొలం చేసుకోమని ఇచ్చింది సార్. ఈ కోర్టులో ఉన్నాక మీరు ఫీల్డ్ పైకి రాకూడదు కదా సార్ అవును. అని చెప్తే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఎంఆర్ఓ సార్ ఉమ్, మాకు ఇవాళ తెలియదు భయ్, నీకు పదే పదే నాకు ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి నోటీసులు పంపిస్తున్నాడు, ఉమ్. లెటర్ పెడుతున్నాడు పైనుంచి. ఆ లెటర్లు ఒకసారి సివిల్ కు సంబంధించిన దాంట్లో ఎస్ఐ గారు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు అసలు? ఎస్ఐ గారు ఏమంటున్నారంటే సార్ ఉమ్. ప్రత్యేకంగా ఇప్పుడు మేము ఉన్నాం సార్, మా పొలం మేమే దున్నుతున్నాం సార్. ఇదిగో ట్రాక్టర్ మాది, ఉమ్. నాది రాయచూరు పోయింది హార్వెస్టర్ ఇంతకుముందు తీసుకొని ఉన్నారా? ఇంతవరకు దున్నినాం సార్. సంవత్సరం నుంచి ఆపుకున్నాం. సంవత్సరం నుంచి ఇదే పోరాటము. మా మీన వచ్చి గొడవ చేస్తున్నారు, 10 మంది వచ్చి మా ట్రాక్టర్ కి అడ్డం పడినరు. ఉమ్, వాళ్ళు పంపించిన కిరాయి మనుషులు వచ్చిండ్రు, ఉమ్, గొడవలు జరిగినాయి, మాకు రక్త గాయాలైనాయి. ఎస్ఐ 100 డైల్ చేసి ఎస్ఐకి ప్రూఫ్ తో సహా తీసుకెళ్లి సార్ మాకు అన్యాయం జరిగింది కొడుతున్నారు సార్ అని చెప్తే ఎస్ఐ సస్తే సావని రా, మిమ్మల్ని రిమాండ్ చేసేది ఒకటే ఉంది, వెయిట్ చేయండి రా. రెవెన్యూలతో నుంచి తీసుకెళ్లి మేము 4 సాక్ష్యాలు చెప్పించి పొజిషన్ వీళ్ళదే అన్ని క్రియేట్ చేసి నేను రిమాండ్ చేసా కదా బిడ్డ నువ్వు ఉండ అని చెప్తున్నాడు సార్ మాకు. ఇప్పుడు సాక్ష్యాలు వాళ్ళే పుట్టించి పుట్టించి పొజిషన్ లో ఎవరైతే దత్తప్ప ఉండో అతనే ఉన్నాడని చెప్పి మాట్లాడతారట. ఇప్పుడు ఒక దత్తప్ప, ఈ దత్తప్ప అనే అతనికి అసలు ఈ 77 తో సంబంధం లేదు అసలు. అతనికి ఎక్కడ ల్యాండ్ ఉంది అసలు? సార్ ఆయన మీద అసలు సెంటు కూడా భూమి లేదు. ఆయనకు ఆల్రెడీ ఆయనది భూమి పెద్ద ఆసామే, ఆయనకు 200 ఎకరాలు ఉంటది. ఆయన పెద్ద మనిషి, అతనికి అమౌంట్ అంటే భూమి బాగానే ఉంది. ఆయన ఏం చేస్తుంటారు సార్, వాళ్ళ కూతుర్ల మీద 4 ఎకరాల 39 గుంటలు పొలం ఉంది సార్. 76 అనే సర్వే నెంబర్ పక్కన ఉంది సార్, ఇక్కడ పక్కనే ఉంది సార్. ఓకే. వాళ్ళు ఏమంటున్నారంటే సార్ ఇక్కడ లేదు, వాళ్ళు డైరెక్ట్ మేము రెవెన్యూ ఇచ్చిన సర్వే రిపేర్తోనే సార్ రెవెన్యూలో వచ్చి ఇక్కడ రాళ్ళు కూడా పాత ఇచ్చిన జరిగింది సార్. అద్దులు రెవెన్యూలో వచ్చిన రాళ్ళు కూడా కొన్నిసార్లు కొంతమంది వీకేసిండ్రు. అయినా మేము ఇట్లానే ఇంకా తిప్పల పడుతున్నాం సార్, మా భూమి ఎక్కడైతే ఆగం చేస్తారని. అయితే ఇక ఇది రెవెన్యూలు ఇచ్చిండ్రు సార్. మాలాగా మీది కూడా ఉంటే తీసుకురండి, చట్టపరంగా మాది ఉంది, మీది కూడా ఉంటే ఇందులో వస్తుంది అంటే నేను వెళ్ళిపోతానన్నా, మాకు న్యాయం ఎక్కడన్నా జరగని సర్వే వాళ్ళు ఇక్కడ ఉంది అంటే అక్కడికి వెళ్తాను, ఇది మాదే, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్తే వాళ్ళు సర్వేలు చేసుకోవడం లేదు సార్. సర్వేలు చేసుకోవడం లేదు అసలు, లేదు వల్ల కాదు. అతను సర్వే చేయాలంటే అతనికి ల్యాండ్ ఉండాలి కదా. అవును సార్. 70 ఇప్పుడు ఏదైతే 77 అనే సర్వే నెంబర్ ఉందో అది మీది. అవును సార్. మీదైనాక అతను రావడానికి కారణం ఓన్లీ డబ్బు ఉందని చెప్పి అధికారులను కొని చేస్తున్నారు మీ మీద. కొని చేస్తున్నాడు సార్. ఎందుకంటే ఎంఆర్ఓ చెప్తున్నాడు మాకు అవల్ల తెలియదు భయ్, నేను ఎస్ఐ పిలిస్తేనే వస్తున్నా అని ఆయన చెప్పింది సార్. మాకు వీడియో కూడా సార్, మొన్న వచ్చి బంద్ చేస్తే వీడియో ఉంది సార్, మీకు చూపిస్తాము. ఇంతవరకు కూడా ఉంది సార్, అన్ని ఉన్నాయి. దాడి చేసి అన్నారు కదా, దాడి చేసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, చూపిండి సార్. చూపిస్తాను సార్, మాకు ఫోన్ లో ఉన్నాయి సార్. కొంచెం టైం ఇస్తే అన్ని చూపిస్తాం మీకు. ప్రింట్ కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాం సార్. ఆ ప్రింట్ తీసుకుపోయి ఎస్ఐకి ఇచ్చినాం, డిఎస్పీకి ఇచ్చినాం, ఎస్పీకి ఇచ్చినాం. గతంలో గౌతమ్ ఎవరు ఎస్పీ ఉండే సార్, ఆయన ఉండి కోర్టు ఆర్డర్ ధిక్కరించి ఎవరు వెళ్ళొద్దండి అని చెప్పిండు ఆయన. మాకు ఆయన ఒకటి కొంచెం కరెక్ట్ చెప్పిండు. ఆ తర్వాత ఆయన పోయినాక మళ్ళీ ఎంటర్ అయినరు, ఉన్నప్పుడు కూడా ఎంటర్ అయినరు. ఇప్పుడు ఎవరైతే దత్తప్ప అనే అతనికి పార్టీ బలం ఉందా? పార్టీ బలం ఉంది సార్. ఏ పార్టీ సార్? ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పనిచేసినాడు సార్. ఆయన ఎంపీపీ సర్పంచ్ ఆయననే సార్. మమ్మల్ని ఎక్కడ తిరిగి వేరే వాళ్ళని పంపిస్తాడు, మా పైన గొడవ పెట్టిస్తాడు, మా కులం వాళ్ళని పంపిస్తాడు, మాకు జగడాలు పెట్టిస్తారు. గొడవ పెట్టుకున్నాం, ట్రాక్టర్ల కింద పడి చచ్చటోళ్ళం బతికినాము. అన్ని చాలా దౌర్జన్యంగా చేస్తున్నారు సార్. మాకు న్యాయం కలగాల. అధికారి దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ ఒకటే చెప్తాడు,
సార్ మా భూమిలోకి మా భూమి మేము చేసుకుంటే డిస్టర్బ్ చేస్తున్నారు కదా సార్, మాకు న్యాయం చేయండి అంటే నాకు తెలియదు భయ్, ఎస్ఐ ఏం చెప్తే అది అని ఆయన చెప్తున్నారు సార్. చివరిగా మీకు అసలు ఎలాంటి న్యాయం జరగాలని మీరు అనుకుంటారు? ఇప్పటివరకు ఎవరికి అడిగి పోయారు? మీరు ఏం చెప్పాలనుకుంటారు? సార్ మేము ఎస్ఐ దగ్గరికి పోయినాం, డిఎస్పీ దగ్గరికి పోయినాం, సిఐ దగ్గరికి పోయినాం. సిఐ అయితే ఇంకా మస్తు చెప్తాడు సార్, ఇక ఉమ్. మీరు మాట్లాడిందల్లా నిజమైతే ఇంకా ఈ ఊర్లో ఇవన్నీ ఉండవురా, ఇంకా చాలా ఉంటావని చెప్తాడు సార్. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ అధికారులు కొనేసింది. అందుగారులను అందరూ కొనేసింది సార్. సార్ మేము ఎప్పుడైతే నారాయణపేట ఎస్పీ ఆఫీస్కి పోయినామో వీళ్ళు అక్కడ వాలిపోయి ఉంటారు సార్. ఇప్పుడు ఈయన మీ అన్న, మా నాయన సార్, మీ నాయన, చిన్న ఆయన ఏం పేరు సార్. నీ పేరు? చిన్న చిన్న ఆయన ఏం పేరు? నర్సప్ప సార్, చిన్న నర్సప్ప. అడ్మల్ చెప్పు, అసలు ఏంటి ల్యాండ్ ఇష్యూ? సార్. ప్రాబ్లం ఏంటి ల్యాండ్ ఇష్యూ? ముందురా. ల్యాండ్ అంటే మాదే సార్. ఆ. ల్యాండ్ మా తాతలు కానుంటే మా తాతల పొట్టు ఎక్కింది, మా అప్పల పొట్టు ఎక్కింది, ఉమ్, మా పొట్టు ఎక్కింది. ఉమ్, మా పొట్టు ఉంటే మా పిల్లలు కూడా ఎక్కింది సార్. ఉమ్. ఎక్కితే ఇప్పుడు మాది అని అది వాళ్ళు ఏమో గొడవలు చేసి నెత్తి బల కొడితే నెత్తి బల కొడితే నువ్వు చచ్చిపోతే కూడా ఆడ సర్కట కల్లా మోపు దెబ్బ తగిలింది. ఎస్ఐతో పోయి ఇప్పుడు ఎవరైతే మీకు సంబంధించిన ఉన్నారో, ఆ. మీ కులస్తులే గానీ ఎవరైనా సపోర్ట్ చేయట్లేరా? ఇది ఎవరు చేయలేదు సార్, మాకు ఎవరు వాళ్ళ దానికి బెదురుకుంటారు సార్. మా ఎదుర్కొంటారు. ఆయనకు పలకబడి ఉంది, ఆయనకి రాజకీయ పలకబడి ఉంది. మొక్తాలకు వెళ్ళిన వాళ్ళు వాలిపోతారు, ఎస్పీ దగ్గరికి వెళ్ళిన వాలిపోతారు, బెదుర్కొంటారు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఆయన భయపడి సాక్ష్యం చెప్పారు. ఎవరు ఆయన కొట్టినంటే కొట్టినారా అన్నారు, లేదంటే లేదనమాట అంటారు సార్. మేము దళితులం అనే ఉద్దేశం ప్రూఫ్ ఉంది సార్ మా దగ్గర, అన్ని ఉన్నాయి సార్. మా మాది వాళ్ళం సార్. మమ్మల్ని చూసి కొడితే కూడా అతని మా పేదోళ్ళము ఇట్లా చేసిన కాలు పడుకున్న సారు పెద్ద సారు ఉండి నీకు మోపు దెబ్బ కలిగింది అంటే కూడా చచ్చిపోయి నువ్వు ఇస్తలేము, కాదం రాసిస్తలేము సార్. అది ఏమంటారు సార్, దవాఖానా పోతే చిట్టి ఉంటుంది సార్. సార్ చిట్టి అండి సార్, గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టుకుంటారో లేదో అంటే సస్తే సావండి నాకేం పట్టిందని ఇయ్యలేదు సార్. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు తీసుకొని ప్రైవేట్ లో చూపించుకుంటాం సార్. అది ఇస్తే మేము అడ్మిట్ చేద్దాము అనుకున్నాం సార్. అట్లా కూడా ఇవ్వలేదు సార్. సచ్చటోడు బతికిన మా చిన్న చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి సార్. మాకి మేము న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.